హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. సదర్లాండ్ కంపెనీ వాళ్ళు ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ జాబ్ల కోసం రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతే వీడియోకి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. సో ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కంపెనీ వచ్చేసి సదర్లాండ్ అనమాట. హైరింగ్ ఫర్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ జాబ్ రోల్ని అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. సో ఈ యొక్క నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ అలాగే 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే 2.25 to 4.25 lakh per annum శాలరీ అనేది రావడం జరుగుతుంది మీకు. అంటే మంత్లీ మీకు 30 to 35,000 వరకు శాలరీ అనేది రావడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి కంప్లీట్గా రిమోట్ పొజిషన్ అండి. వర్క్ ఫ్రమ్ హోమ్ కింద మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. హైరింగ్ ఆఫీస్ లొకేషన్ వచ్చేసి నేవీ ముంబై అనమాట. సో వెరీ రీసెంట్గా అయితే పోస్ట్ చేయడం జరిగింది. 40 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకుంటే సదర్లాండ్ వాక్ ఇన్ డ్రైవ్ అలర్ట్ కస్టమర్ సర్వీస్ అనమాట. సో డైరెక్ట్ వాక్ ఇన్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. పొజిషన్ వచ్చేసి కస్టమర్ సపోర్ట్ రోల్, ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ జాబ్ రోల్ అనమాట. వర్క్ మోడల్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ టిల్ ఫర్దర్ నోటీస్ అండ్ 3 months ట్రైనింగ్ ఫ్రమ్ ఆఫీస్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు 3 months ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి మీకు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. డేట్ వచ్చేసి 31st May వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. జాయినింగ్ డేట్ వచ్చేసి 4th June. మీరు ఈ యొక్క ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే కనుక మీరు జాబ్కి మిమ్మల్ని 4th June జాయిన్ అయితే చేసుకుంటారు. తర్వాత మీకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేసేసి సో అక్కడ నుంచి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. టైం వచ్చేసి ముందు ఇంటర్వ్యూలో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళని సెలెక్ట్ అయిన వాళ్ళని 4th June జాయిన్ అయితే చేసుకుంటారనమాట. తర్వాత ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి టైం వచ్చేసి మార్నింగ్ 10 to 4 PM అనమాట. వాకిన్ వెన్యూ వచ్చేసి రిలేబుల్ ప్లాజా, లిబర్టీ టవర్, 5th floor, ఎరోలి, నేవీ ముంబై అనమాట. సో ఈ యొక్క లొకేషన్కి వెళ్ళి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. నీడ్ ఇమ్మీడియట్ జాయినర్స్, ఎవరైతే ఇమ్మీడియట్గా జాయిన్ అవుతారో సో అటువంటి వాళ్ళకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. జాబ్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, రిటర్న్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ స్కిల్స్ అనమాట ఉండాల్సి ఉంటుంది అనమాట. ఇంగ్లీష్లో మీకు బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి, స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాల్సి ఉంటుందన్నమాట. ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్ సెటప్, విల్లింగ్ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్ అనమాట. ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్లో వర్క్ చేయడానికి మీరు విల్లింగ్ అయితే ఉండాలి. ఎడ్యుకేషన్ వచ్చేసి 12th పాస్, గ్రాడ్యుయేషన్, డిప్లొమా హోల్డర్స్ ఎవరైతే ఉంటారో సో అటువంటి వాళ్ళు యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. వాట్ క్యారీ కనుక చూసుకుంటే అప్డేటెడ్ రెజ్యూమ్ తీసుకెళ్లాల్సి ఉంటుంది, గవర్నమెంట్ ఐడి ప్రూఫ్, పాన్ కార్డ్ లేకపోతే ఆధార్ కార్డ్ తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. డైరెక్ట్ వాకిన్, నో రిజిస్ట్రేషన్ నీడెడ్ అనమాట. ఎటువంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదనమాట. డైరెక్ట్ వాకిన్ డ్రైవ్ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మెయిల్ ఐడి క్రియేట్ చేస్తారు చూడండి. ఈ యొక్క మెయిల్ ఐడికి మీ యొక్క రెజ్యూమ్ని సెండ్ చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డోంట్ మిస్ ది ఛాన్స్ టు బిల్డ్ ఏ కెరీర్ విత్ సదర్లాండ్ ఫ్రమ్ ది కంఫర్ట్ ఆఫ్ యువర్ హోమ్ అనమాట. ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్. ఎడ్యుకేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అని క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో ఇంటర్, డిప్లొమా, ఎనీ డిగ్రీ వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది గాస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన అప్లై లింక్ అంతే వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ఓపెన్ చేసిన వెంటనే మీకు రైట్ సైడ్లో అప్లై అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. దాని మీద క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళకు డైరెక్ట్గా సెండ్ అవుతుందన్నమాట, మీకు నౌకరీ ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే. సో త్రూ మెయిల్ ద్వారా వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఫర్దర్ డీటెయిల్స్ కోసం కాంటాక్ట్ అయితే అవుతారనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ అనేది అప్లై ప్రాసెస్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.